ప్రైజ్ ద లార్డ్. స్నేహితులారా, గత వారం వీడియోలో సిద్ధపరచు దినము అంటే ఏంటి, ఆ రోజు మనం ఏం చేయాలి, ఆదివార దినమున మందిరానికి ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని లాస్ట్ వీక్ వీడియోలో మనం విన్నాం. ఈ వారంలో ఈ వీడియోలో మనందరికీ మన వ్యక్తిగత జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక అత్యవసరతను బట్టి మనము అప్పు చేస్తాం కదా. అప్పు అనేది అత్యవసర పరిస్థితులను బట్టి అప్పు చేస్తాం. ఎవరైనా ఏదో నామినల్గా జోకిగా ఎవరు అప్పు తీసుకోరు కదా. అయితే కొందరు బుద్ధిహీనతను బట్టి కూడా అప్పు చేసే వాళ్ళు ఉంటారు. దేవుని బిడ్డలారా ఉంటారు. అయితే ఎక్కువ శాతం అయితే అత్యవసరతలను బట్టే అప్పు తీర్చుకునేవారు ఉంటారు. అయితే అప్పు తీసుకుంటారు, కానీ ఎప్పుడైతే వారికి ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ బాధ పెడతారో దాన్ని బట్టి కొందరు ఏం చేస్తారంటే ఈ అప్పును తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేస్తారు, ఆ అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర అప్పు చేస్తారు. ఇలా అప్పు చేస్తూ చేస్తూ అలా వెళ్ళడం. అయితే అది కొంతవరకు మనకు ఉపశమనాన్ని ఇస్తుందేమో, కానీ సంపూర్తిగా మన మనసుకు నెమ్మది మాత్రము ఉండదు. దేవుని బిడ్డలారా, మరి చాలా మట్టుకు అప్పు చేయాలి, బాధపడాలి అని ఎవరు అనుకోరు కదా. కానీ మనకున్న అవసరతలను బట్టి అప్పు చేస్తాం. ఆ భారం కూడా మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడు ఇది ముట్టిపోతే బాగుండు, నేను ఎప్పుడు రిలాక్స్గా ఉంటే బాగుండు. ఏది చేసినా ఈ అప్పు భారం అనేది హృదయంలో తోడుతూనే ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి అనే బాధతో మనం జీవిస్తూ ఉంటాం. సంపూర్తిగా ఒక సాల్వేషన్ అనేది ఈ అప్పు విషయంలో నాకు కావాలి, ఏం చేయాలి మరి అని ప్రశ్నతో ఉండేవాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను చెప్పినట్టు కొందరు ఈ ప్రయత్నం ఒక దగ్గర నుంచి తెచ్చి ఇంకొక దగ్గర పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ మరి సరి అయిన సాల్వేషన్ మాత్రము ఈ మార్గాలలో దొరకదు. కాబట్టి ఏం చేయాలి? క్రైస్తవులకైతే టక్కన జవాబు వస్తుంది, ప్రార్థన చేయాలి. నిజమే స్నేహితులారా, ప్రార్థన చెయ్యాలి. అయితే ఆ ప్రార్థన మరి కొందరు చేస్తూ ఉంటారు. ప్రభువా, నాకు ఇంత అప్పు ఉంది, ఇది తీర్చాలి. ప్రభువా, నాకు ఇంత అప్పు ఉంది, ఇది తీర్చాలి, నాకు సహాయం చేయి.